ఇక్కడ గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలకున్న సమస్యల్ని సోద్యం చూస్తున్నటువంటి సందర్భం. పాలన ఏం పాలన ఇది కాంగురేసు పాలన, కాంగురేసు పాలన కాసాయము కల పాలన, వద్దురా నమ్మొద్దురా ఈ కాంగురేసు పాలన, ఎగిసి వచ్చిన హింసను ఎదురొడ్డి నువ్వు నిలవరా. ఇక్కడ గతంలో భూ పోరాటాలు చేసినప్పుడు ముదిగొండ ఉద్యమాలు కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలలో భాగంగా ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. గతంలో 7గురిని చంపినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇదే పరిస్థితి. ఇక్కడ అదృష్టం ఏంది అని అంటే ఎవరికి ఏం కాలే, ఆర్థిక నష్టం జరిగింది, బట్ ఎవరికి ఏం కాలే. నిలువ నీడలేనటువంటి ప్రజలకు నీడనివ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఎలక్షన్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఏదైతే ఉన్నదో ఆ ఇందిరమ్మ పథకాల కిందనే ఇప్పుడు తగలబడిపోయినటువంటి గుడిసెలు కావచ్చు, ఇల్లు లేక గుడిసెలు వేసుకొని ఇక్కడనే ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఇందిరమ్మ కోణం కింద వాళ్ళకి ఇల్లు కట్టియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ద సేమ్ టైం ఇక్కడ నష్టపోయినటువంటి కుటుంబం ఏదైతే ఉన్నదో వాళ్ళు కనీసం బతకడానికి, ఎందుకంటే తినే గింజలు కూడా తగలబడిపోయినాయి. వాళ్ళు తినాలంటే బతకాలంటే తినాలి కాబట్టి ఆ నష్టపోయినటువంటి కుటుంబానికి లక్షన్నర 2 లక్షల తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి ఇస్తే కనుక వాళ్ళకి పూట గడిచేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు దరిదాపుగా బతకలేక అడ్డ మీద కూలికి పోయేటోళ్ళే. బలిసినోడు ఓడు కాదు ఇక్కడ, కనీసం ఖరీదైన బట్టలు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నోడు ఇక్కడ గుడిసెలు వేసుకుంటాడు కదా. అన్ని రకాలుగా బాగున్నోడు గీడికొచ్చి గుడిసెలు ఎందుకు వేస్తాడు?